వర్షాకాలమైనా, చలికాలమైనా, వేసవికాలమైనా ఎప్పుడైనా సరే మనకు తినాలనిపించేది టీతో ఇలాంటి స్నాకే కదండి. చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది. కాలం ఏదైనా సరే స్నాక్ ఇలాంటిదే కావాలనిపిస్తుంది కదండి మనకి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. బయట కొనే పని లేకుండా ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా, ఇంట్లో ఏం లేనప్పుడు ఇంట్లో ఉండే 2 ఆనియన్స్తో ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక 2 ఉల్లిపాయలు ఇలా పెద్ద సైజుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని తీసుకున్న తర్వాత చేత్తో ఇలా కాస్త విడివిడిగా తీసుకోవాలి. ఇలా అంతా చక్కగా విడివిడిగా తీసుకున్న తర్వాత ఇందులో కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ ఇలా బాగా పెద్ద సైజుగా తురుముకొని తీసుకోవాలి. కొద్దిగా వాము కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. మీ దగ్గర పుదీనా ఉంటే ఖచ్చితంగా వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా. అలాగే కొద్ది ఇంగు వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోకూడదండి శనగపిండి, బియ్యపిండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం వేసుకున్న క్యారెట్ అలాగే ఆనియన్స్తో కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వాటర్ చల్లుకుంటే సరిపోతుందండి. ఇలా కాస్త గట్టిగానే ఉండాలి, మరి ఎక్కువ లూజ్గా ఉండకూడదు. 1 చిటికెడు వంట సోడా కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం మామూలుగా బజ్జీ కలుపుతాం కదా, అలా కాకుండా ఇలా గట్టి కలుపుకోవాలి. అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయండి, అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది. చూడండి, ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని తీసేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మట్టుకే ఉంచుకొని ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి వేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనము 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ఏదైనా స్నాక్ చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా కష్టపడుతుంటాం కదా వంట రూమ్లో. అలా కాకుండా ఇలా చేయండి, చాలా సింపుల్గా అయిపోతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలాగే మన ఛానల్లో చాలా సింపుల్గా చేసే స్నాక్ ఉన్నాయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే చూడండి, చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టకండి, మీడియంలోనే పెట్టుకోండి. చక్కగా ఫ్రై అవుతాయి, లోపల పిండి అంతా కూడా చక్కగా కుక్ అవుతుంది. చూడండి, మంచి కలర్ వచ్చేసాయి. అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి. ఆయిల్ అయితే చాలా తక్కువ పీల్చుకుంటుందండి పిండి అనేది ఇలా కలుపుకున్నారంటే. చూడండి, అన్నీ కూడా చక్కగా రెడీ అయిపోయాయి. దీనికి అసలు మనం కారం కానీ లేకపోతే ఏదైనా పచ్చడి కానీ చేసుకొని అవసరం లేదండి, అలాగే తినేసేసి చాలా టేస్టీగా ఉంటాయి. వేడి వేడిగా తినండి, అబ్బా ఇంకెన్నో తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. చూడండి, పిండి అంతా కూడా చక్కగా కుక్ అయింది. పైన క్రిస్పీగా, లోపల కాస్త సాఫ్ట్గా ఆనియన్స్ తగులుతూ ఆ క్యారెట్ తగులుతుంటే టేస్ట్ వంటికి సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.